హలో, వెల్కమ్ టు సిఎంఎల్ వర్క్స్. డే 1 మన జర్నీ స్టార్ట్ అయింది. అపెంజల్కి వెళ్తున్నాము. లుజ్రిన్ నుండి జూరిక్ వెళ్ళి, జూరిక్ నుండి అపెంజల్ ఇస్ విలేజ్ అనమాట. సో లెట్స్ గో, వి విల్ ఎక్స్ప్లోర్ ఇన్ అపెంజల్. అపెంజల్కి మన జర్నీ స్టార్ట్ అయింది. హోటల్ నుండి బయటకు వచ్చి మనము బస్ ఎక్కాము. జస్ట్ ఆపోజిట్ మన బస్ స్టాప్ ఉంది. సో బస్ ఎక్కేసేసి ఇక్కడ లుజ్రిన్ ట్రైన్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుండి అపెంజల్కి వెళ్ళే ట్రైన్ తీసుకోవాలి. ఓకే, లుజ్రిన్ రైల్వే స్టేషన్కి వచ్చాము. దిస్ ద రైల్వే స్టేషన్, మెయిన్ రైల్వే స్టేషన్. సో ఎంట్రన్స్ ఇలా ఉందన్నమాట. ఇది మనం ఎక్కువ వచ్చిన బస్సు, హోటల్ నుండి వచ్చిన బస్సు నెంబర్ 20 అనమాట. దాన్ని ట్రామ్ అంటారు. వెనక తోకలాగా ఎలక్ట్రిక్ వైర్స్ ఉన్నాయి కదా. అపెంజల్కి అయితే మన ట్రైన్ జర్నీ స్టార్ట్ అయింది. ట్రైన్ పొడుగుతా నైస్, మంచి మంచి సీనరీస్ ఉన్నాయి. ఆల్పైన్ ట్రీస్ అంటారు. ఆల్పైన్ ట్రీస్ అంతా మంచుతో కప్పబడి ఉంది. ముందు రోజు నైట్ మంచు కురిసినట్టుంది. సో మొత్తం వైట్గా మంచు పరిచినట్టుగా కనిపిస్తుంది. ఎంత అందంగా ఉందో, చూడముచ్చటగా సుందరంగా ఉంది లొకేషన్స్ అవి. ట్రైన్లోనే రెస్టారెంట్ లాగా ఉంది. సో వెళ్ళి ట్రై చేద్దామని చూస్తే కాఫీ మిషన్ కనిపించింది. అందులో నుండి ఒక మంచి కాఫీను, వాడికి ఒక హాట్ చాక్లెట్ తీసుకున్నాము. కాఫీ వచ్చేసి చాలా టేస్టీగా కూడా ఉంది. సో ప్రతి రైల్లో గమనించింది ఏంటంటే, ఈచ్ ట్రైన్లో ఒక బోగీలో మాత్రము రెస్టారెంట్ లెక్కన ఇలా టీ, కాఫీ మిషన్స్ అండ్ పక్కన కియాస్క్ ఉంది. అందులో నుండి బిస్కెట్స్ కానీ, వాటర్, డ్రింక్స్ ఏమైనా తీసుకోవచ్చు. అపెంజల్ వెళ్ళడానికి కనెక్టెడ్ ట్రైన్ తీసుకోవాలి. హ్యారీస్ ఇక్కడ నుండి వేరే ట్రైన్ ప్లాట్ఫామ్కి. ట్రైన్స్ అయితే మాత్రం ఏ ట్రైన్ అయితే చాలా నీట్గా ఉంది, చాలా శుభ్రంగా ఉంది. అలానే ట్రైన్స్లో కూడా బాత్రూమ్స్ ఉన్నాయి. లోకల్ ట్రైన్స్ కదా ఇవన్నీ, అయినా కానీ బాత్రూమ్స్ ఉన్నాయి. చాలా కంఫర్టబుల్గా ఉంది సీట్స్ అన్నీ. ఓకే, అపెంజల్ వచ్చాము. ఇక్కడ ఏవో ప్లేస్ లొకేషన్స్ చూద్దామని, అదేమో తెలియలేదు మనకి. ఫైనల్గా పిజ్జా తినేసేసి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము.
కార్ పెట్టి అది ట్రైన్ వచ్చేసింది, మనం వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చింది S23. Hello. We get on in wrong station and now we have to walk 11 minutes. ఎక్కడ చూసినా అంతా మంచు కప్పబడి ఉంది. తెల్లగా మొత్తం పరిచినట్టుగా అనిపిస్తుంది. ఫైనల్గా మనము డెస్టినేషన్కి వచ్చాము. కాన్బాగ్ కేబుల్ కార్ అనమాట. టికెట్స్ 10 minutesలో గేట్ ఓపెన్ అవుతుంది. 10 నిమిషాలు వెయిట్ చేసి ఇక్కడ గేట్ ఓపెన్ అయ్యాక కేబుల్ కార్ దగ్గరికి వెళ్దాము. మన ఈ కేబుల్ కార్ జర్నీ అయితే 15 నిమిషాలు సాగింది. ఈ 15 నిమిషాలు పట్టి ఎటు చూసినా కానీ మంచు కొండలు, ఆల్పైన్ ట్రీస్, చుట్టూతా మంచు పచ్చబడినట్టుగా చాలా అందంగా చూడముచ్చటగా అనిపించింది. సో మనం వెళ్తున్న కొండ వచ్చేసి 1700 మీటర్ల ఎత్తు ఉంది. సముద్ర పొడికి 1700 మీటర్ల ఎత్తు అడుగులో ఉంది. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్.
ఎక్కడో దూరంగా చందమామ కనిపిస్తున్నారు. ఆ చందమామని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఈ విధంగా అయితే మంచులో కొంచెం సేపు ఆడుకున్నాము. మంచుతో బాల్ లాగా చేసేసి ఒకరి మీద ఒకరిని త్రో చేసుకోవడం జరిగింది. సన్ వచ్చేసి స్నోతో టవర్ చేయడం స్టార్ట్ చేశాడు. స్నోతో టవర్ చేస్తున్నాడు. అలా అయితే ఎంజాయ్ చేసాము. కొంచెం సేపు ఒక 1 అవర్ పైన టైం స్పెండ్ చేసాము పైన. సో ఈలోపు అరౌండ్ 4:20 అయింది. ద లాస్ట్ కాల్ అని చెప్పేసి కేబుల్ కారు కిందకి వెళ్తుంది లాస్ట్ కాల్ అని చెప్పి అనౌన్స్ చేశారు. ఇంకా ఆ టవర్ని అక్కడితో ఆపేసేసి మేము వెళ్ళటం జరిగింది. Thanks for watching.